పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి గ్రామంలో ఓ గిరిజన యువకుడు వినూత్నమైనటువంటి రీతిలో ఓ వృత్తినైతే ఎంచుకున్నాడు. కూటి కొరకు కోటి విద్యలని ఒక సామెత అయితే ఎప్పుడూ మనకి వినిపిస్తూనే ఉంటుంది. ఇదే క్రమంలో ఒక గిరిజన యువకుడైతే కొత్తగా అంటే ఎవరు ఏ యొక్క యువకుడు కూడా చూడలేనటువంటి కొత్తగా ఒక వినూత్నమైనటువంటి రీతిలో ఒక ఉపాధిని అయితే ఎంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఆ ఇరిడి గ్రామంలో ఆ యువకుని ఏదైతే ఉపాధిగా ఎంచుకున్నటువంటి ఒక వృత్తి ఉందో ఆ వృత్తి చేసేటువంటి ప్లేస్లో ప్రస్తుతం అయితే మనం ఉన్నాము. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం కూడా అంతా ఒక న్యాచురల్గా ఒక కర్రలతో ఒక కొండ కోణంలో దొరికినటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక కర్రలతో తయారు చేసినటువంటి ఒక చిన్న గుడిసెలో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇందులో చూసుకుంటే ఏదైతే ఒక వృత్తిగా ఎంచుకున్నటువంటి ఒక బ్యాటిల్ తయారీ అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ ఈ రోజుల్లో ఒక క్రికెట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆ, ఒక ఫ్యాషన్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్క పిల్లడు కూడా ఈరోజు క్రికెట్ అంటే చాలా ప్రీతిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటిది ఈరోజు ఆ క్రికెట్కి ప్రధానంగా కావాల్సినటువంటిది బ్యాట్. అయితే ఆ బ్యాట్ని తయారు చేయడానికి అయితే ఇక్కడ ఒక గిరిజన యువకుడైతే మాత్రం ఆ వృత్తిగా ఎంచుకున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు, అసలు ఈ బ్యాట్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు, అదేవిధంగా ఈ బ్యాట్ని తయారు చేయడానికి ఉపయోగిస్తున్న కలపేంటి అని మరిన్ని వివరాలు మనతో పాటు ఆ గిరిజన యువకుడు అనిల్ అనే అబ్బాయి అయితే మనతో పాటు ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అనిల్, ఎలా దీన్ని ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది, ఏంటి, మీరు ఎప్పటి నుంచి ఈ బ్యాట్లు తయారు చేస్తున్నారు? ఇవి నేను ఈ 8th క్లాస్ నుంచి బ్యాటిల్ చేయడం అనేది జరుగుతుందండి. కానీ బేసిక్గా ఏంటంటే అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి మనకి పెద్దగా వీటి మీద అవగాహన అనేది లేదు. ఊర్లో ఆడుకోవడానికి అలాగ మామూలుగా చేసేవాళ్ళము. అదే నేను చేసిన బ్యాట్లు చూసి బయట ఊరోళ్ళు ఉంటారు కదండి, బయట ఊరోళ్ళు చూసి అలాగా 1-2 బ్యాట్లు కావాలి, నువ్వు బాగా చేస్తున్నావు కాబట్టి నువ్వు డబ్బులకి నేను ఇంత డబ్బులు ఇస్తాను అని చెప్పేసి అలాగ ఇచ్చేవాళ్ళు. కానీ నేను దాన్ని టేక్టీజ్గా తీసుకునేవాడిని అనమాట. ఈ చదువుకునే టైంలో ఈ బ్యాట్లు చేయడం ఏంటి, ఇలా ఏంటి అని చెప్పేసి పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. దాని తర్వాత అదే అలాగా స్ప్రెడ్ అవ్వడం వల్ల 1000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కొంతమంది, అలాగే 1500 ఇస్తామని చెప్పేసి కొంతమంది, అలా చాలామంది నన్ను అడిగారు అనమాట బ్యాట్లు. అప్పుడు నాకు అర్థమైంది ఇదేదో బాగుందిలే అని చెప్పేసి అటు స్టడీ కంటిన్యూ అవుతుంటుంది, ఇలాగ ఇది కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఖాళీ టైంలో ఇలా బ్యాట్లు చేసేవాడిని అనమాట.